హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎప్పుడు చేయలేదు పచ్చడి చేస్తున్నాను. అంటే నేను ఎప్పుడు చేయలేదు, నేను తినలేదు కూడా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కలింకాయ పచ్చడి. సో ఇదండి కడిగి పెట్టుకున్నాను. మధ్యలో గింజలు తీసేసేయాలి. గింజలు తీసేసి ఇలా కడిగి పెట్టుకోవాలి. నేను కలిగి పెట్టుకున్నాను. చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయి. ఫస్ట్ టైం చేస్తున్నాను, నాకు ఎలా వచ్చో అలా చేస్తున్నాను. సో ఇప్పుడు పచ్చడి స్టార్ట్ చేద్దాం. అంతే, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను పచ్చడికి. ఇందులో ఫస్ట్ ధనియాలు, కొంచెం ధనియాలు వేస్తున్నా, ఒక్క స్పూను. అండ్ ఎండుమిర్చి వేస్తున్నాను, కట్ చేసి వేస్తున్నాను. ఇదండి, ఇది కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇందులోనే నువ్వులు వేసుకుంటున్నాను నేను. ఇదండి కొంచెం నువ్వులు వేసిందంటే టేస్ట్ కొంచెం బాగుంటుందని నువ్వులు వేస్తున్నాను. నా స్టైల్లో చేసుకుంటున్నాను, నాకు రాదు, ఫస్ట్ టైం అయినా ట్రై చేద్దాం. కలింకాయలు చాలా పుల్లగా ఉంటాయంట, అందుకనే పులిపేం వేయట్లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను. మా ఆయనకు పులుపు అంటే ప్రాణం, అందుకే పులిపేం వేయట్లేదు. ఇదండి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపి వేసాను. కొంచెం వేగనిద్దాం. తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరే ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేస్తాం, కొంచెం వేగాలి. సో ఇదండి వేగుతున్నాయి కదా, ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. నాటు కొత్తిమీర, కాడలు ఎక్కువ ఉంటాయి, ఆకులు తక్కువ ఉంటాయి. ఇదండి నేను చూసి చేద్దాం అనుకుంటా కానీ రాదు నాకు. ఇక అందుకే నా స్టైల్లో నేను చేసుకోవడమే బెస్ట్ అని. ఫస్ట్ టైం కదా, నా స్టైల్ నేను చేసుకున్నా. బాగుంటే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. కానీ 100% బాగుంటుంది అనుకుంటున్నా. కలింకాయ పచ్చడి అంటే చాలా ఫేమస్ కదా, బాగుంటుందని అనుకుంటున్నా. బాగుండాలి కూడా, లేకపోతే మా ఆయనతో అయిపోయింది నా పని. పచ్చడి అంటే మా ఆయన ప్రాణం, ఖరాబ్ చేస్తే నా ప్రాణం ఇస్తాడు. సో ఇదండి ఏగిపోయింది, ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం మనం. సో ఇదండి మొత్తం వేరే దాంట్లో షిఫ్ట్ చేశాను కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం అంత ఆయిల్ వేసుకొని కలింకాయలు వేయించుకుందాం. ఇదండి కొంచెం ఆయిల్. నా కూతురు మామూలుగా తింటే బాగా ఫుల్గా ఉన్నాయండి. చూద్దాం, ఫస్ట్ టైం ప్రయోగం చేసినప్పుడు బాగా వచ్చిందా, పర్వాలేదు. బాగా రాలేదా, అయిపోయింది. నేను ఎవరు ప్రయోగం చేయమన్నారు అవన్నీ చదివింపుల కార్యక్రమం ఉంటుంది, అందుకనే కొంచెం ఫస్ట్ నిండిని టేస్ట్ చూసి బాగుంటే మా ఆయనకు పెడతా, లేకపోతే నేను నా కూతురే తింటా. మా ఆయన దాకా రానియా, కానీ 100% బాగుంటుంది అని నాకు నమ్మకం. చూద్దాం ఎలా వస్తుందో. సో ఇదండి ఇవి మగ్గనిద్దాం. ఈ లోపు ఇవి ఆయన కింద చల్లర పెట్టుకుందాం. సో ఇదండి ఇలా మగ్గాలి. ఇంకొంచెం ఒక 2 మినిట్స్లో మగ్గిపోతాం. సో ఇదండి మగ్గిపోయాయి, మొత్తము మెత్తపడిపోయాయి మొత్తం. ఇదండి చూపిస్తాను, మెత్తపడిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పడదాం. చల్లనిద్దాం. సో ఇదండి ఈ లోపు మనం మిక్సీ పట్టేసుకుందాం. మొత్తం చల్లగా అరుపుకొని ఇందులో 4 ఎల్లుల్లిపాయలు అండ్ కొంచెం జీలకర్ర, ఇదండి
ఈరోజు మా అమ్మాయి లేదు కాబట్టి నేను వీడియో తీసుకోవాల్సి వస్తుంది. మా అమ్మాయి ఉంటే పక్క పంటి కౌంటర్ వేసుకుంటూ అదెందుకు మమ్మీ ఇదెందుకు మమ్మీ అని అడిగేది. చూసారా కెమెరా కూడా కదులుతలేదు. కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇది మొత్తం మిక్సీకి పడతాను. సో ఇదండి కొంచెం దొడ్డు పొట్టు చేస్తాను కదా. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది. ఇది ఇందులో వేసేస్తాను. వేసేసి మిక్సీకి పట్టేస్తాను మొత్తం. వాటర్ అన్నది వేయలేదు. సో ఏదో ఇప్పుడు ఇది మొత్తం మిక్సీకి పట్టిద్దాం. ఎలా వస్తుందో చూద్దాం. సో ఇదండి ఇదైతే ఇలా వచ్చింది. వాక్యాలు కదా రెడ్గా ఉన్నాయి కదా, రెడ్గా వచ్చేసింది. ఇప్పుడు ఇది ఒక దాంట్లో షిఫ్ట్ చేసుకొని తాలింపు వేసుకుందాం. సో తాలింపు పెట్టుకుందామండి. ఆల్రెడీ నేను కడాయి పెట్టాను, చూపించలేదు. ఎందుకంటే నేను ఒక్కదానే ఉన్నాను కాబట్టి ఒక్కొక్కటి మర్చిపోవడం అవుతుంది. ఆల్మోస్ట్ ఏం మర్చిపోలేదు. ఇది ఒకటి తాలింపు వేసుకుందాం. పచ్చడి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఉప్పు చూసుకుంటే అప్పుడు టేస్ట్ చేశాను కదా, చాలా అంటే చాలా బాగుంది. అన్నీ మిర్చి వేసాం కదా, పచ్చిమిర్చి, నువ్వులు, ఎండుమిర్చి వేసాం కదా. పులుపు అయితే అసలు గోంగూర పచ్చడి కన్నా ఘోరంగా ఉంది. ఎల్లుల్లిపాయ వేసాను, రావాలు, 2 ఎండుమిర్చి, అంత పుల్లగా ఉంది అసలు. కానీ సూపర్ ఉంది పచ్చడి మాత్రం. ఆయన 100 మార్కులు వేయాలి. వేయకపోతే అయిపోతుంది. కానీ అంత బాగుంది. నాకైతే పిచ్చగా నచ్చింది. గోంగూర పచ్చడి కన్నా బాగుంది అసలు. ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ బాగుంది. ఏదైనా మనసు పెట్టి చేస్తే టేస్ట్ ఉంటుంది. కరివేపాకు వేసాను. కొంచెం ఇంగు వేస్తున్నాను. ఒక్క రవ్వ లిటిల్ బిట్గా పసుపు వేస్తున్నాను. జస్ట్ ఇది మరీ బీట్రూట్ పచ్చడిలా ఉంది కాబట్టి అందుకే వేస్తున్నా. సో ఇదండి శనగపప్పు వేసుకుంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ నేను వేయట్లేదు. శనగపప్పు వేస్తే ఇక మామూలుగా మన ఇడ్లీ పచ్చడిలాగా అయిపోద్దని నేను వేయట్లేదు. సో తాలింపు కూడా అయిపోయింది. పచ్చడి మాత్రం బాగా టేస్టీ వచ్చిందండి. అంత బాగుంది. నేను ఉప్పు చూసినప్పుడైతే ఎంత సాటిస్ఫాక్షన్ అయినంటే అంత సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందో అనుకున్నా. మీకు షార్ట్ కూడా తీస్తాను. నా కూతురు వచ్చాక తనతో తినిపించుకుంటే షార్ట్ కూడా తీస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను తినలేను, వీడియో తీయలేను కాబట్టి. సో ఇదండి పచ్చడి కనబడుతుంది అనుకుంటా. సో ఇదండి వాకాయ పచ్చడి అయితే ఇది అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. సో ఇదండి వాకాయ పచ్చడి అయితే అయిపోయింది. సో ఇలా ఉంది. మీరు పచ్చి ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసుకున్న సూపర్గా ఉంటుంది. నేను పచ్చడి చేశాను కదా, గిన్నెలు చూసారా ఎన్ని అయ్యాయో. ఎన్ని గిన్నెలు అయ్యాయి అన్నమాట ఒక పచ్చడికి. వీడియో తీయకపోతే దన చేసేసుకోవచ్చు. వీడియో కాబట్టి చాలా టైం పడుతుంది, చూసి చేసుకోవాలి. సో ఇదండి నేను చేసిన వాకాయ పచ్చడి. ఫస్ట్ టైం చేశాను కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది నా స్టైల్లో. ఎందుకంటే నేను చూసి చేద్దాం అనుకుంటా కానీ మర్చిపోతాను. ఎందుకని నాది సొంతంగా నేను ఏమేమి వేసుకోవాలో అట్లా వేసుకుంటేనే బెస్ట్. చూసి చేస్తే నాకు రాదు కూడా. అందుకే నా స్టైల్లో చేశాను ఫస్ట్ టైం. కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది. పులుపు అయితే అద్దరిపోయింది. మీరు అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ఇదండి. చాలా అంటే చాలా సింపుల్. థ్యాంక్ యూ.